రైట్ తెలియజేస్తుంది. రైట్ కృష్ణాయన్ గారు. బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. మనం కాదంబరి జత్వాని ఒక యాక్ట్రెస్ బాధితురాలు, ఆవిడకి సంబంధించినటువంటి ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాం. మీరు ఈ డిబేట్ ముందు ఆ, ఒక అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో ప్లే చేశారు. అవును ఆయన ఒక వ్యాపారవేత్తకి సజ్జన్ జిందాల్కి ఇచ్చినటువంటి హామీని కూడా చూపించారు. ఎస్, ఆ హామీ ఎంత మేరకు ప్రజలు అంగీకరిస్తారు అని అంటే, ఆయన వ్యాపారవేత్తగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి, ఆయన వ్యాపారవేత్త ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి, ఆయన పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వము రెస్పాండ్ అయ్యేటువంటి దాంట్లో ముందుంటుంది అనేటువంటి అంతవరకు మాత్రమే ప్రజలు అంగీకరిస్తారు. అంతేగాని జిందాల్కి ఆయన ఏదో ఇంకొకళ్ళతో లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసులు ఉంటే ఆ కేసులకు సంబంధించినటువంటి విషయంలో మేము మీకు సహకరిస్తాము, ఆ దాంట్లో మీద కేసు పెట్టినటువంటి ఆ కాదంబరి జత్వాన్ని మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకొచ్చేసి మేము వేధింపులు గురి చేసి నీ కేసుని మేము విత్డ్రా చేసుకునేటువంటి విధంగా చేస్తామని హామీ ఇవ్వటానికి ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గాని లేకపోతే ఇంకొక పోలీసులు గాని ఇంకొక స్థాయి వాళ్ళు ఈ విధంగా వ్యవహరించేదానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి లాంటి స్థాయి వాళ్ళు ఆదేశిస్తే మాత్రమే విజయవాడ పోలీస్ కమిషనర్ లాంటి ఆ ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాడు ఇంత సీరియస్ గా ఆవిడని తీసుకొచ్చి ఒక చీటింగ్ కేసులో మీరు గమనించండి, డేట్స్ గిన గమనిస్తే ఆవిడ ఎప్పుడైతే సజ్జన్ జిందాల్ మీద లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు ముంబైలో పెట్టారో ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొని వచ్చి కేసు విచారణ జరపాలి అని అక్కడ కోర్టు ఆదేశించిందో, ఆ తర్వాత ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఒక కేసులో ఫోర్జరీ కేసులో ఆవిడ్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇక్కడ తీసుకొచ్చి జైల్లో పెట్టి ఆవిడ్ని ఒక రకంగా కనీసంగా బయట ప్రపంచానికి దూరంగా వచ్చి, దాంతో ఏం జరిగింది, ముంబై పోలీసులు ఈవిడ విచారణకు హాజరవటం లేదనేటువంటి పేరుతో ఈవిడ ఆ కేసుని కొట్టివేసినటువంటి పరిస్థితి, ఆ కేసుని ఆ దర్యాప్తు నుంచి వాడు విత్డ్రా అయినటువంటి పరిస్థితి. అంటే ఉద్దేశపూర్వకంగా ఆవిడ ఈ రెండింటికి మధ్య కోఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆవిడ అతను సజ్జన్ జిందాల్కి ఆవిడకు ఉన్నటువంటి వివాదానికి ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ ఆ విధంగా వేధింపులు గురి చేసి ఆ కేసుని లేకుండా చేశారు సజ్జన్ జిందాల్ మీద. ఈ అంశాన్ని మీరు ఒక్కసారి గమనిస్తే చాలా క్లారిటీగా ఉన్నటువంటి అంశం. ఇందాక పూర్ణచంద్రరావు గారు పాలకులు ఎవరు నేరపూరితమైనటువంటి వాళ్ళు ఉంటే అనేటువంటి మాట గురించి మాట్లాడు, దానికి కొనసాగింపు కోసం నేను చెప్తాను. పాలకులు రౌడీలకు సపోర్ట్ చేస్తే దారుణమైనటువంటి విషయం, పాలకులు మాఫియాకు సపోర్ట్ చేస్తే మరింత దారుణమైనటువంటి విషయం. పాలకులే మాఫియా లాగా వ్యవహరిస్తే ఇది ప్రజలు ఊహించినటువంటి పరిణామం అండి. నేరస్తులే పాలకులైతే మాఫియా. అందుకనే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తానండి. 50 ఏళ్ల క్రితము ది గాడ్ ఫాదర్ అనే ఒక సినిమా వచ్చింది. మీరు గమనించండి, ఇప్పటి వరకు మాఫియా డాన్లకు సంబంధించినటువంటి సినిమాలన్నిటికీ మూలము ది గాడ్ ఫాదర్ అనేటువంటి సినిమా. మీరు ఆ సినిమాలో గమనిస్తే మాఫియా డాన్లు ఎలా వ్యవహరిస్తారు అంటే, ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళందరూ ప్రభుత్వాల దగ్గరకు పోలీసుల దగ్గరికి వెళ్ళరండి, మాఫియా డాన్ దగ్గరికి వెళ్తారు. మాఫియా డాన్ దగ్గర పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉంటారు, మాఫియా డాన్ చేతుల్లో, అదే విధంగా ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి, వాళ్ళు అన్ని పరిష్కరించేస్తారు. అలాగా ఒక సజ్జన్ జిందాల్ ఎక్కడో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముంబైకి సంబంధించినటువంటి వ్యక్తి, అతనికి సమస్య వస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించగలదు. ఏది బియాండ్ ద లిమిట్స్, అంటే బియాండ్ ద లా వాళ్ళు చేయగలరు ఇక్కడ ప్రభుత్వం అని వాళ్ళు భావించారు. అంటే భారతదేశంలో ఉండేటువంటి అందరికీ, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా అన్లాఫుల్ గా వ్యవహరించగలదు అనేటువంటిది జనానికి వెళ్ళిపోయి, అందుకనే ఆ ప్రభుత్వాది నేత యొక్క నేర చరిత్ర, వారి యొక్క వ్యవహార తీరు అనేది తేటతలం అయిపోతా ఉంది. అందుకని వాళ్ళు వచ్చేసి ఈయన ఆశ్రయించటం, ఈయన ఆ విధంగా వ్యవహరించడం. ఈ రోజున మీరు గమనించండి, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు సమర్థించుకుంటున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మీరు గమనించండి. ఈ రోజున సాక్షి పత్రికలో వచ్చినటువంటిది ఆవిడ గురించి, కాదంబరి జత్వాని గురించి, ఈవిడ హనీ ట్రాప్ వేస్తుంది వ్యాపారవేత్తలకి,
పారిశ్రామికవేత్తలే టార్గెట్ గా ఈవిడ చేస్తారు అనేటువంటి దాని మీద చాలా విషయాలు రాశారండి. ఏం రాశారు? ఆవిడ వీళ్ళ పారిశ్రామికవేత్తలను టార్గెట్ గా చేసి వేధింపులు గురి చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు అనేటువంటి విషయం ఒకటి. ఈవిడ సజ్జన్ జిందాల్ మాత్రమే కాదు, ఏషియన్ పెయింట్స్ కు సంబంధించినటువంటి మాలవ్ దాని అనేటువంటి ఒక వాళ్ళు కూడా వేధింపులకు గురయ్యారు. వీళ్ళ బ్రదర్ కూడా ఒక అతను మాఫియాలో సంబంధించినటువంటి అండర్ డాన్స్ తో సంబంధాలు కలిపి ఇవన్నీ రాశారండి. నేనేమంటానంటే నిజంగా ఆవిడ బ్లాక్ మెయిలర్ అయితే మనకు చట్టాలు ఉన్నాయి, ఆవిడ మీద కేసులు పెట్టొచ్చు. వాళ్ళ బ్రదర్ మాఫియాలతో సంబంధాలు కలిపితే అతని మీద కేసులు పెట్టొచ్చు. అసలు వీళ్ళకేంటి ఇప్పుడు స్పెషల్ ఇంట్రెస్ట్? అసలు నువ్వు తెచ్చి నువ్వు వాళ్ళని ఆవిడని తీసుకొచ్చి ఆవిడ మీద ఫోర్జరీ అక్రమ కేసు పెట్టేసి ఒక ప్రభుత్వం ఒక అమ్మాయి మీద ఆవిడకి కనీసంగా ఆవిడ హక్కులు అనేటి మొత్తం కాల రాసేటువంటి విధంగా ప్రభుత్వము పోలీసు వ్యవస్థ అంటే కంచే చేనుమేసే అనేటువంటి ఒక పదాన్ని మీరు ఫస్ట్ వాడారు కదా. అసలు వీళ్ళు ప్రజల హక్కులను కాపాడాల్సినటువంటి మొట్టమొదటి బాధ్యత ఎవరిది? పాలకులది. పాలకులు సేవకులు కదా. వాళ్ళు ఈ రోజున ఉన్నటువంటి తన వ్యవస్థ పోలీసు వ్యవస్థను కూడా పెట్టుకొని అడ్డం పెట్టుకొని హక్కుల్ని కాల రాసేటువంటి విధంగా వ్యవహరించారు అని అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యవహారం ఇంకేమన్నా ఉందా? నిజంగానే ఆవిడ ఆ విధంగా తప్పులు చేసే ఆవిడవైతే మనకు చట్టాలు ఉన్నాయి, ఆవిడ శిక్షించడానికి ఆవిడ ఎక్కడైనా కేసులు పెట్టచ్చు. మహారాష్ట్ర వాళ్ళే ఆవిడ మీద కేసులు పెట్టొచ్చు. ఆ వ్యాపారవేత్తలు వాళ్ళు అన్ని ట్రాప్ వేసి వాళ్ళని వేధింపులకు గురి చేసి డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా కేసు అక్కడ పోలీసులు విచారణ జరుపుతారు కదా. ఎందుకు విచారణ జరపరు? అంటే హనీ ట్రాప్ కి ఇన్ని రోజులు కస్టోడియల్ టార్చర్ చేసిన ఉదంతం ఇంత ముందు ఎక్కడ ఉందా కృష్ణారెడ్డి గారు? ఇప్పుడు హనీ ట్రాప్ లో తీసుకురాలేదు ఆవిడని. హనీ ట్రాప్ కు సంబంధించినటువంటి కేసు కాదు, ఆవిడ మీద లేనిపోయినటువంటి అక్రమ కేసు పెట్టారు. ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆ విధమైనటువంటి కేసు పెట్టి అక్రమ కేసు పెట్టి ఆవిడ్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కాకుండా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉంచి కస్టోడియల్ టార్చర్ చేసి ఆవిడ్ని ఎక్కడికి తీసుకెళ్లారు? మీరు ఆవిడ రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఒక ఫోర్జరీ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్తారంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళేటువంటి నిందితులు ఎవరో తెలుసా? జీవిత ఖైదీలు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారండి. వాళ్ళు ఎందుకు ఈవిడ తీసుకెళ్లారు అక్కడ? ఎందుకు అంటే ఈవిడ ఎక్కడా కూడా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈవిడ ముంబైకి అందుబాటులో లేకుండా చేయటం ద్వారాగా ముంబైలో సజ్జన్ జిందాల్ మీద ఉన్నటువంటి కేసుని తీసివేయటం అనేటువంటి. సో దీని వెనక కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది కృష్ణారెడ్డి గారు. 5 కోట్లని 10 కోట్లని 20 కోట్లని. కోట్లు ఏంటండి? అసలు కోట్లకు సంబంధించినటువంటి అంశమే కాదు, దానికి బియాండ్ ద ఇంకా ఏదో ఉంటది. ఒక కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అంటే జగన్మోహన్ రెడ్డికి కోట్లు అనేటువంటిది పెద్ద విషయం అని నేను ఆల్రెడీ ఆయన దగ్గర బోలెడు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏదో ఆశిస్తుంటారు పెద్ద ఎత్తున. ఎన్నికలకు ఎన్నికల్లో ఖర్చు పెట్టడమో లేకపోతే ఆయన వ్యాపారాల్లో భాగస్వామ్యమో లేకపోతే వీరు సంపాదించిన అక్రమ సంపాదన ఇతర దేశాలకు తరలించే క్రమంలో ఆయన సహాయమో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో లావాదేవీలు జరిగాయి. ఒక లావాదేవీలు జరిగాయనండి. అంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగితే నువ్వు చేసినటువంటిది ఏంటి? ప్రభుత్వం ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలని 22 మంది ఎంపీలను ఇస్తే నువ్వు నీ విధమైనటువంటి అక్రమమైనటువంటి వ్యవహారం కోసం ఒక మహిళని నువ్వు ఆవిడ హక్కులు మొత్తం కాల రాసేటువంటి విధంగా వ్యవహరించావు అనంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి ఆ ప్రభుత్వం నుంచి ఏ విధంగా రక్షణ ఉంటదని భావించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని పాలకుడిగా అసలు ఎలా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది? మీరు శాసనసభ్యుడిగా కూడా అర్హత ఉండదంటారా? రాజకీయ నాయకుడిగా అతను ఉండటానికి అర్హత ఉందా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుందా తలెత్తదా? ఎగ్జాక్ట్లీ కృష్ణారెడ్డి గారు, ఇది కనుక పూర్తిగా విచారణ త్వరగా జరిగి గనక ప్రూవ్ అయితే ఎవరైతే ఆ పార్టీలో కీలకంగా ఉన్నారో వారందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడి పదవికి కూడా రాజీనామా చేసే పరిస్థితి వస్తుందేమో. ఇక్కడ ఒకటి మనకు ఉండేటువంటి ఒక దరిద్రం ఏమిటి అంటే మనకు ఉన్నటువంటి మన చట్టాల్లో ఉండేటువంటి లోపాలు కూడా ఇవే, ఉన్నటువంటి ఇబ్బంది కూడా ఇదే. ఇందాక పూర్ణచంద్ర గారు ఒక మాట అన్నారు, ఒక సజెస్ట్ చేశారు, అది సాధ్యం కానటువంటి సజెషన్.